ఎక్కడికైనా పోయినా కానీ ఏదైనా అవసరం ఉంటే గ్రూప్గా పోవాలి. నెక్స్ట్ ఏంటంటే అది నేషనల్ ఎనిమల్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇల్లీగల్గా కరెంటు పెట్టుకుంటారు. అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి వాడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు, అది నేషనల్ ఎనిమల్ కాబట్టి. అట్లాంటప్పుడు మన ప్రాణం కూడా జాగ్రత్త, మనం ప్రాణం ఇంపార్టెంట్, కానీ దానికి ఎదురుగా పోయి అనవసరంగా దానికి ఇబ్బంది చేయడం అట్లాంటివి మాత్రం చేయకూడదు. మన జాగ్రత్తలు అది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, పొలాలకు కొద్దిగా తక్కువగా పోవడం, అడవుల్లోకి పశువుల్లోకి తీసుకుపోకపోవడం అట్లాంటివి చేసుకొని కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఒక దగ్గర ఉండదు అది. ఎందుకంటే మన అడవి ఏందనేది ఇక్కడ ఉన్న పెద్ద పుల్లి ఫారెస్ట్ టైగర్ ఉండేంత పెద్ద అడవి కాదు, ఇది చాలా ఓపెన్ ఫారెస్ట్ ఉంది సార్. స్క్రబ్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, అంత పెద్ద డెన్స్ ఫారెస్ట్ కాదు. లాస్ట్ టైం 2020లో వచ్చింది, 2022లో వచ్చినాయి. 20లో వచ్చి ఒక క్యాటిల్ కిల్ అయింది, 7 రోజులు ఉంది, వారం రోజులు ఉంది, వెళ్ళిపోయింది. 22లో వచ్చింది, ఒకటే రోజులో క్రాస్ అయిపోయింది మానేరు దాటి భూపాలపల్లికి. కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, దారి తప్పి అట్లా వచ్చేసింది. ఆసిఫాబాద్ నుంచి వచ్చింది, అది ఫిమేల్ టైగర్, యంగ్ ఉన్నది. ఆటోమేటిక్గా అది కూడా చూస్తున్నాం వెళ్ళిపోతుందని. వారం రోజుల నుంచి మనం ట్రాకింగ్ చేసుకుంటున్నాం, కానీ ఒక 2-3 రోజుల నుంచి దాని యొక్క ట్రాకింగ్ దొరకట్లేదు. మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా మన వాళ్ళు చూశారు కాబట్టి మళ్ళీ కొద్దిగా డిస్టర్బ్ అయింది. రేపు మళ్ళీ మార్నింగ్ దీని యొక్క అడుగులను బట్టి మన వాళ్ళు ట్రాక్ చేస్తారు, అలా అది ఎడిపోయిందో చూస్తారు. కాబట్టి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మన జాగ్రత్తలు మనం ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.